దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. త్రియేక దేవుని నామంలో అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎందు మనం నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయన మీద మనం ఆధారపడి అనుదినం ఆయనతో నడుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బాగుంటాం. మనం పాజిటివ్ మైండ్ కలిగి ఉంటాం కాబట్టి ఈ పాజిటివ్ మైండ్ వల్ల దినదినము మనం ఏం కలిగి ఉంటామంటే ఆ గొప్ప దూరదృష్టిని చూస్తాం. కానివ్వండి, ఏమైపోతుంది, మా పని అవుతుందో లేదో, మా పరిస్థితులు అలా అయిపోతాయి అనేటువంటి నెగటివ్ మైండ్ రాదు. కారణం ఏంటంటే మన దేవుడు పాజిటివ్ కే దేవుడు కానివ్వండి, ఆయన నెగటివ్ దేవుడు కానే కాదు. కాబట్టి అలాంటి బలహీనతలన్నీ వస్తున్నాయంటే ఈ లోకంలో ఉండేటువంటి అపవాది వల్ల. అపవాది కంట్రోల్లో ఎవరైతే ఉంటారో, అపవాది మాటలు ఎవరైతే వింటారో వాళ్ళకి ఎప్పుడు కూడా దిగులు, విచారము, భయం అన్నీ ఉంటాయి. దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని మీద ఆధారపడిన వాళ్ళు సింహం వస్తుందంటే కూడా భయపడరు. కారణం ఎందుకంటే సింహం వస్తే సింహాన్ని తరిమేటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తాడు. మన పక్షాన ఉండి దాని మీద మనకు విజయం ఇస్తాడు అని నమ్మిక ఉంచుతాడు. అందుకే ఇక్కడ కీర్తనలు 26వ అధ్యాయంలో మొట్టమొదటి మాట దావీదు అంటున్నాడు, ఏమీ సందేహించకుండా నేను నిన్ను విశ్వసిస్తున్నాను అంటున్నాడు. అంటే దేవునిని విశ్వసించే వారికి సందేహం అనేది రాకూడదు. దేవుడు ఇలా చేస్తాడా, అలా అవుతుందా, దేవుడికి ఏమైనా అసాధ్యమా అని అనుకుంటాము. అది అబద్ధము. అలా మనల్ని అంటే దేవుణ్ణి నమ్మనీయకుండా మనల్ని బలహీనపరుస్తున్నటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయని మనం విశ్వసించాలి. కాబట్టి మనం ఈ ప్రకృతి శక్తికి మనము ఏమాత్రం చోటివ్వకూడదు. ఈ లోకం అప్పగింపబడినటువంటి సైతానికి మనము ఏమాత్రం చోటివ్వకూడదు. లోకాన్ని సృష్టించినటువంటి దేవుని యందు నమ్మిక ఉంచుదాము. ఏ మాత్రము సందేహం లేకుండా మనము ఆయన మీద నమ్మిక ఉంచి ముందుకు కొనసాగుతాము. కష్టపడి పనిచేవాడు జీతానికి పాత్రుడు. ప్రతి విషయంలో మనకు దేవుడు ఏ పని ఇస్తాడో ఆ పనిని మనము శక్తి వంచన లేకుండా మనం చేసినప్పుడు సందేహం ఉండకూడదు. ఇది చేస్తున్నాము, ఈ బిజినెస్ చేయబోతున్నాము, మా పిల్లలు చదవబోతున్నారు, వాటిలో పాస్ అవుతారా, మాకు ఉద్యోగం వస్తుందా, మేము చేసే వ్యాపారంలో మేము సక్సెస్ పొందుతామా అనేటువంటి ఆ క్వశ్చన్స్ మనకు రాకూడదు. ఎవరికి రావాలంటే లోకస్తులకు రావాలి. లోకం మీద, లోక పరిస్థితుల మీద ఆధారపడే వాళ్ళకి రావాలి. అలాంటి దేవుని నమ్మిన వారికి ఆయన ఉన్నాడని నమ్మాలా, తగిన కాలమందు ఫలమిస్తాడని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకు కావాల్సినటువంటి కృప నిరంతరం పొందుకుంటారు. అందుకే భక్తుడు ఏమంటాడు, ఏమీ సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటాడు. అంటే దేవుని మీద మనం నమ్మిక ఉంచాలంటే సందేహం అనేది రాకూడదు. మనకి ఏమాత్రము నెగిటివ్ మైండ్ అనేది రాకూడదు. దేవుని నమ్మినప్పుడు ఈ పని అవుతుంది అని నమ్ము, అంతే. ఇంకా అరమరకలు అనేటువంటివి నీ యొక్క హృదయంలో ఉంచుకోవద్దు. యథార్థవంతులను ఆయన తప్పకుండా బలపరుస్తాడు. నీ హృదయం ఎలా ఉండాలంటే దేవునికి నచ్చిన విధంగా నువ్వు జీవించినప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆయన ఖచ్చితంగా నీ యొక్క సమస్యకు ఆయన పరిష్కారము అనుగ్రహిస్తాడు. అంతేకానివ్వండి, దేవుని నమ్ముతూ మరలా ఇంకొక వైపు నీ యొక్క హృదయాన్ని ఉంచుకుంటూ ఇది అవుతుందా కాదా అని నీ హృదయంలో లోపల చూసేదానికేమో విశ్వాసంగా ఉంటున్నావు, హృదయంలో ఏమో అవిశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క పని కానే కాదు. సంపూర్ణమైన విశ్వాసం. చూడండి, మచ్చుకు మనం చూస్తాం, ప్రభు అయిన యేసుక్రీస్తు నీళ్ళ మీద నడిచి వస్తూ ఉంటారు. పేతురు అది చూస్తాడు. చూసినప్పుడు ప్రభు అంటాడు. అంటాడు. అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను ప్రభు అంటాడు. ఓకే, నడువు, కమాన్ అంటాడు ఆయన. వెంటనే ఆయన నడుస్తూ పోతూ ఉంటాడు. ఈ నీళ్ళ మీద కూడా ఆయన విశ్వాసంగా నడుస్తుంది. ఈ సమయంలో నీళ్ళల్లో కొంచెం గొప్ప అలజడి వచ్చింది. ఆ అలజడికి ఏమైపోతాడు, భయపడిపోతాడు. మునిగిపోతున్నానని భయపడతాడు. ఆ భయము తనలోకి వచ్చినందుకు ఏమవుతాడంటే మునిగిపోవటము అవుతుంది. అప్పుడు ప్రభు ఎందుకు సందేహం పడుతుందో అంటాడు. కాబట్టి భయపడుతున్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపిస్తాడు అనేటువంటి నమ్మకం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తే నీళ్ళ మీద నడుస్తున్నాడు కదా, నేను కూడా నడవాలనేటువంటి ఆశ ఉంది. ఆశకి తగ్గట్టు నడిచేదానికి ముందుకు వచ్చాడు. కానీ కొంచెము ఆ నీళ్ళలో అలజడి రాగానే తనకేం కలుగుతుందంటే భయం కలుగుతుంది. అదే ఏంటంటే అల్ప విశ్వాసం. ఎందుకు నువ్వు అల్ప విశ్వాసిగా సందేహపడుతున్నావు అంటారా? కాబట్టి ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచినప్పుడు నన్ను ఏమాత్రం మునగనివ్వడు. ఇలాంటి శబ్దాలకు నేనేమాత్రము నా యొక్క చెవులకు నేను అప్పగించకూడదు అనేటువంటి ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని ఇలాంటివన్నీ మనకు దృష్టాంతరంగా దేవుడు మన ముందర ఉంచి ఉన్నాడు.
కాబట్టి విశ్వాస జీవితం అనేది చాలా ప్రశస్తమైంది, చాలా గొప్ప భాగ్యము. అది విశ్వాసం అనేది ఎవరి మీద ఉంచాలా? దేవుని మీద ఉంచాలా? ఆయన చేసిన క్రియల మీద ఉంచాలా? ఆయన చెప్పిన మాటలేందు మనం ఉంచాలా? ఆ విశ్వాసం ఎప్పుడైతే ఉంచి మనం నడుస్తామో ఖచ్చితంగా మనం ఈ లోకంలో గొప్ప స్థితిలో, స్థాయిలో దేవునికి మహిమార్థకరంగా మనం జీవిస్తాము. అంటే ఈ లోక సంబంధమైన స్థితి స్థాయి కాదు. అంటే ఈ లోకంలో స్థిరపడతాము, దేవునిలో స్థిరపడతాము. ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా కదలని విశ్వాసము దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరుస్తాడు. కాబట్టి స్థిరపరిచే దేవుని యందు మనం నమ్మిక ఉంచాలా. ఎక్కడ సందేహం అనేది మనకు రాకూడదు. మనకు రావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు. అయితే నేను కలిగి ఉండాల్సింది ఓపికను కలిగి ఉండాలా, నేను ఆశతో నిరీక్షణతో ఎదురు చూడాలా, కృతజ్ఞత కలిగిన మనస్సు నేను కలిగి ఉండాలా అని ఎవరైతే ఆ విశ్వసించి దేవుని మీద ఆధారపడతారో వాళ్ళ జీవితాలను దేవుడు కలగ చేసుకుంటాడు. కాబట్టి నీతిమంతులుగా జీవించేదాని కొరకు, యథార్థవంతులుగా జీవించేదాని కొరకు దేవుడు మనల్ని పిలుచున్నాడు. ఈ పిలుపుకు తగినట్లు మనం జీవించినప్పుడు ఇంకా సందేహం రాదు. కాబట్టి విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు. విశ్వాసులుగా మనం జీవించేటప్పుడు అవిశ్వాసులతో ఫ్రెండ్షిప్ మనము చేయకూడదు. ఒకవేళ మన ఇంట్లో మన భర్తే కావచ్చు, మన భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, కోడలే కావచ్చు, కుమారుడే కావచ్చు, వీళ్ళలో అవిశ్వాసం వస్తే వీళ్ళని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళలేము. అయితే మనం చేయవలసింది, అయ్యా నాకెంత విశ్వాసం ఇచ్చారు, నన్ను విశ్వాసంలో ఎలా స్థిరపరిచారు, ఇదిగో నా కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ మాట యందు నమ్మిక ఉంచుటకు, నీ మీద విశ్వాసం ఉంచుటకు కృపను అనుగ్రహించమని మానక గోదారుతూ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబులు పొందుకుంటాం. కాబట్టి అందరం కలిసి, అంటే యెహోషువ అంటాడు, యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన, నేనును నా ఇంటి వారము యెహోవానే సేవించుదామంటాడు. కారణం ఏంటంటే ఇంటి వారందరి మీద ఆయనకి కమాండ్ వచ్చేసింది. కారణం ఏంటంటే దేవునికి మహిమార్థకరంగా యెహోషువ జీవిస్తున్నాడు. కాబట్టి యెహోషువ మాట తన భార్య పిల్లలు అందరూ వింటున్నారు. నోవా కాలంలో కూడా ఆనాటి సమాజం అంతా నీళ్ళలో మునిగిపోతే కూడా నోవా భార్య, నోవాకు ముగ్గురు కుమారులు, వాళ్ళ భార్యలు మాత్రమే బ్రతికినట్టు లేఖనం చెప్తుంది. కారణం ఏంటంటే ఆ నీతిమంతుడు, ఆ యథార్థవంతుని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆయనలో ఏ ఇబ్బంది, ఏ విధమైనటువంటి ఆ అపవిత్రత లేదు. కాబట్టి కుటుంబం కూడా ఆయన ఫాలో అవుతున్నారు. కాబట్టి కుటుంబంలో మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఏమాత్రము సందేహము లేకుండా మనం చెప్తాం. ఇదిగో పిల్లలు వచ్చి ఏదైనా సమస్య చెప్తే ఆయన ప్రార్థిద్దాం అన్నప్పుడు ఏం ప్రార్థనలేమా, ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడో అనే మాట మన బిడ్డలకి నోటికుండా రాకూడదు. అవును ప్రార్థిద్దామమ్మా, దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబిస్తాడు, ప్రార్థిద్దామని బిడ్డలు మనతో ఏకీభవించేటువంటి స్థితి స్థాయిలో మనం ఎదగాల. ఇదే స్థితి స్థాయి. అంతేగాని పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉండటము, కావాల్సిన మంచి మంచి కార్లలో తిరగటము, ఇవంతా ఏంటంటే ఈ లోకంలో కావాల్సినటువంటి సౌకర్యాలు అంతే. కానీ వీటి వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఈ పరలోకానికి వెళ్ళాలంటే విశ్వాసంలో స్థిరపరచబడాలా, దేవునితో కనెక్ట్ అయి ఉండాలా. నువ్వు దేవునితో ఉన్నప్పుడు నీకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు నీకు అవసరమైతే. కాబట్టి ముందు నీకు కావాల్సిందంటే నీ కుటుంబం అంతా దేవునికి లోబడే విధంగా ఉండాలి. కాబట్టి ముందు నీలో ఏ సందేహం రాకూడదు. నీ సందేహం రాకుండా నువ్వు దేవుని ఎలా విశ్వసిస్తున్నావో కుటుంబం కూడా విశ్వసించే విధంగా నువ్వు దేవుని కొరకు వాడబడాలా. మనం కుటుంబాలుగా దేవునికి మహిమపరచాలా, కుటుంబాలతో దేవుని మనము ఘనపరచాలా. అదే దేవుడు మన ద్వారా కోరుకునేటువంటి గొప్ప ఆ యొక్క కృప. కాబట్టి మనం ఆ కృపను మనము పొందుకోవాలంటే దేవుడికి మనం ఏదేదో ఇవ్వాల్సిన అవసరం లేదు. నమ్మకమైన దాసులముగా, నమ్మకమైన కుటుంబాలుగా మన పిల్లలు మనము దేవునికి ఇష్టలుగా బ్రతికినప్పుడు మన వల్ల మన ఇరుగు పొరుగుకు, మన బంధువులకు, మన యొక్క సంబంధికులందరికీ ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. కాబట్టి మన వల్ల మేలు కలుగుతుంది. దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఈ లోకాన్ని విడిచిన వెంటనే పరలోకంలో మనం ఉంటామని ఒక గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి ఏమాత్రం సందేహపడకుండా ఆయన ఎందుకు నమ్మిక ఉంచుతాము, ఆయన మీద ఆధారపడతాము, ఆయన కృప కొరకు మనము ఆధారపడతాము. ప్రార్థించుకున్నాము. దేవుడు మనకిచ్చినటువంటి మాటలు మన వెనుకల్లో దీవించును కాక. ఆమేన్. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ యొక్క ఉదయ కాలాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి యొక్క కీర్తనలు 26వ అధ్యాయం మొదటి మాటగా ప్రభా, ఏమీ సందేహపడకుండా నీ యందు నమ్మిక ఉంచాడు ప్రభా దావీదు భక్తుడు. కాబట్టి ప్రభా ఆయన యొక్క జీవితంలో మేము జ్ఞాపకం చేసుకొని ఆయన బలపరిచి
ఆయన ఎంతగానో ఆస్వాదించి ఇదిగో మీకు ఇష్టడుగా బ్రతికే విధంగా కృపనిచ్చారయ్యా. ఇందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా విశ్వాస జీవితంలో కూడా ప్రభా మేము ఎక్కడ సందేహపడకుండా మా కుటుంబాలు కూడా ప్రభా మీ వైపు తిరుగు విధంగా మా కుటుంబంలో గొప్ప సాక్షులుగా మేము ఉండటకు కృపను అనుగ్రహించి బలపరచండి. ఇంకో వీడియో చూస్తున్నటువంటి బిడ్డలు వాళ్ళకి ఏ విధమైన అవసరతలు ఉన్నాయో, ఏ విధమైన సందేహాలు ఉన్నాయో అవన్నీ మీరు తీర్చి మీ మీదే నమ్మిక ఉంచి మీ ద్వారా కృప పొందుకునేటువంటి ఆ కృపను నాయన బిడ్డలందరికీ అనుగ్రహించి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని. ఏ కుటుంబంలో ఏ కొరత, ఏ బాధ, ఏ విచారం ఉందో వాటి అన్నిటిని మీరు తీసివేసి గొప్ప సమాధానంతో సంతోషంతో మీ ఐశ్వర్యంతో ప్రతి ఆ కుటుంబాన్ని దీవించమని. మరలా మీకు చిత్తమైతే మేమందరం కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమంలో మాకు తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ దీవించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. తప్పకుండా ఏ సందేహం లేకుండా దేవుని ఎందుకు నమ్మిక ఉంచుతాము. దేవుని కృపలో మనం ఎదుగుదాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. దేవుని రాజ్యం కట్టుటకు మనం అందరం ప్రోత్సహించబడదాము. కామెంట్స్ చేయండి, ఆయన నామాన్ని మహిమపడతాము. మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు మన కుటుంబాలకు తోడుగా ఉంటుంది. షాలోమ్.